ఆంధ్రప్రదేశ్ అనారోగ్య ప్రదేశ్గా మారిపోయింది. ఊరూరా రోగులు ఏ ఆసుపత్రి చూసినా పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. కమాండ్ కంట్రోల్ అంటూ పాలనంతా తన చేతుల్లోనే ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రికి పసిపిల్లలు చచ్చిపోయేంత వరకు రోగాల సంగతి తెలియడం లేదు. వర్షాకాలంలో వ్యాధులు వస్తాయన్న సంగతి తెలిసిన మంత్రులు జనాన్ని గాలి కొదిలేసి సన్మానాలు విహారయాత్రలో మునిగి తేలుతున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో విషజ్వరాలు జనాలను వణికిస్తున్నాయి. ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా జ్వరాలు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాదు, నగరాల్లోనూ చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఒక్క అనంతపురంలోనే 15 మంది చనిపోయారంటే వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. గిరిజన ప్రాంతాలైన రంపచోడవరం, పాడేరు, అరకు, కురుపాం, పాలకొండ ఏజెన్సీల్లోనూ విషజ్వరాలు తీవ్రంగా ఉన్నాయి. 4 జిల్లాల్లోని ఏరియా ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోయాయి. గిరిజన గ్రామాల్లో పరిస్థితి భయంకరంగా ఉన్నా 4 జిల్లాల్లోని మంత్రులెవ్వరూ గిరిజన గ్రామాల్లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. గిరిజనులకు మంచినీళ్లు, మందులు అందుతున్నాయో లేదో కూడా చూసే నాథుడు కరువయ్యాడు. ఇక్కడ జ్వరాలు ఎక్కువ అయిపోయినాడు, బాత్రూమ్ సరిగ్గా లేవు. మాకు పిల్లలకి బాగా చేసి ఇంటికి పంపించే మార్గం చూడండి, లేదంటే హాస్పిటల్ బంద్ చేసేయండి అంతే. వస్తాం మేము కూడా ధర్నా కాల్చారండి అంటే బాగా చూడమని చెప్పండి పిల్లలకి అంతే. సరిగ్గా మందులు డాక్టర్ సరిగ్గా చూడడం లేదు ఇక్కడ. ఉండారో చూడరు, పిల్లలు కూడా పట్టించుకోరు. వస్తాన్నామో మళ్ళీ వస్తాంలే అంటారు. ఈ పాటికైనా డాక్టర్ రాలేదు. వాళ్ళంతా జ్వరాలతో పిల్లలు ఎంతసేపు నేర్చుకుంటూ కూర్చుంటారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ వచ్చే విషయాలకు బాగా వెళుతుంటారు. కానీ ఇలా జనం మంచాన పడి చనిపోతుంటే మాత్రం ఆ ప్రాంతాలకు వెళ్లాలన్న ఆలోచన చేయడం లేదు. టెలికాన్ఫరెన్సులతోనే సరిపెట్టేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ అంటూ పాలనంతా తన అరచేతిలో ఉందని చెప్పే సీఎం చంద్రబాబుకి అనంతపురంలో 2 పిల్లలు చనిపోయేంత వరకు వ్యాధుల తీవ్రత తెలియలేదు. వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ మధ్య విదేశాలకు వెళ్ళొచ్చారు. కానీ మంచాన పడ్డ ఏజెన్సీ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అనంతపురంలో పరిస్థితి అంత భయంకరంగా ఉంటే ఆయన విజయవాడలో వెంకయ్యనాయుడు సన్మానాల్లో బిజీగా గడిపారు. అనంతపురం జిల్లాలో అధికారులు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినా వైద్య మంత్రి కామినేనిలో చలనం లేదు. ఇక పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవాల్సిన పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా జనం ఇబ్బందులను గాలికొదిలేశారు. తరచూ సింగపూర్ ట్రిప్పులు వేసే మంత్రి నారాయణ వర్షాకాలంలో మురికివాడల్లో పరిస్థితిని మాత్రం గాలికొదిలేశారు. ఈ మధ్య సింగపూర్కు వెళ్ళొచ్చి విజయవాడలో ప్రైవేట్ ఫంక్షన్స్లో బిజీగా ఉన్నారు మంత్రి నారాయణ. అనంతపురం నగరంలో అంత తీవ్ర సమస్య ఉన్నా ఆయన అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీనిపై హడావిడిగా అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు విషజ్వరాలను లైట్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విషజ్వరాలు సీరియస్గా మారాయని, సీఎస్ అంటే అదేమీ లేదని చంద్రబాబు కొట్టిపారేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, సీఎస్కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క అనంతపురంలోనే అనధికారికంగా 40 మంది విషజ్వరాలతో మృత్యువాత పడగా 15 మంది మాత్రమే చనిపోయారంటూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. మొత్తానికి మంత్రుల నిర్లక్ష్యం, పట్టింపులేనితనంతోనే ఆంధ్రప్రదేశ్ కాస్త అనారోగ్యాంధ్రప్రదేశ్గా మారింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. అనంతపూర్ జిల్లాలో అయితే ఏకంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించిన పరిస్థితి. 2 విద్యార్థులు అక్కడ డెంగీతో మృత్యువాత పడ్డారు. అక్కడి పరిస్థితి గురించి మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. హలో. విషజ్వరాలు అనంతపురం జిల్లాను పట్టి పీడిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు పూర్తి స్థాయిలో జ్వరంతో వణికిపోతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా 160కి పైగా డెంగీ కేసులు, అదేవిధంగా 500కు పైగా మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు అధికారికంగా వెల్లడిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ సంఖ్య సుమారుగా దాదాపుగా 2-3 రెట్లకు పైగా ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు వంటి పట్టణాల్లో పూర్తి స్థాయిలో విషజ్వరాలు ప్రబలిన వాతావరణం కనిపిస్తోంది. పారిశుద్ధ్య లోపం మీరు చూసినా కనిపిస్తూ ఉండటంతో విషజ్వరాలు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అనంతపురం వినాయక నగర్ లో 2 అన్నదమ్ములు మృతి చెందడంతోనే ప్రభుత్వం మేల్కొంది. ఆ తర్వాతనే హెల్త్ ఎమర్జెన్సీ
ప్రకటించి కొంత హడావుడి చేస్తున్న వాతావరణం మాత్రమే కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆందోళన వ్యక్తమవుతోంది ప్రజల్లో. ఎందుకంటే కేవలం ఇప్పటిదాకా అనంతపురం జిల్లాలో అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం కేవలం ఆర్ఎంపీ క్లినిక్లను మూసివేయడం, అదేవిధంగా పందులు తరలింపు, డెంగీ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడం మినహా ఇతరత్ర భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయలేదు. ఎందుకంటే అనంతపురం హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనే చిన్నపిల్లల వాటిలో ఒక బెడ్కి సంబంధించి 4 పిల్లల్ని పడుకోబెడుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు, అదేవిధంగా వైద్య సదుపాయాలు మెరుగైన వాతావరణం ఇక్కడ కనిపించట్లేదు. అమర్, శివారెడ్డి, ఈ పరిస్థితి ఈ సంవత్సరమే వచ్చిందా, ఎప్పుడు ఇట్లానే ఉంటుందా అనంతపురం జిల్లాలో? సాధారణంగా సీజనల్ డిసీజెస్ కామన్ గా ఏ జిల్లాలోనైనా సరే ఏ ప్రాంతంలో వస్తున్న పరిస్థితి సహజంగానే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం సీజనల్ డిసీజెస్ వస్తున్నాయనేసి ముందే తెలిసినప్పటికీ అయితే ఈసారి దాని ప్రభావం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వర్షాలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర పరిణామాలు కావచ్చు, కొంత ఎక్కువ ప్రభావం చూపిన నేపథ్యంలో సీజనల్ డిసీజెస్ ఏదైతే డెంగీ కావచ్చు, లేకుంటే టైఫాయిడ్, మలేరియా కేసులు ఈసారి ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. వీటికి సంబంధించి అంటే గ్రామీణ పట్టణాల్లో పారిశుద్ధ లోపం పూర్తిగా పడచేసిన నేపథ్యంలోనే ఇలాంటి కేసులు పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అమర్, అయితే శివారెడ్డి, చాలా కొద్ది రోజుల ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ జిల్లాలో పర్యటించినారు. ఈ రెయిన్ హార్వెస్టింగ్ సంబంధించి రెయిన్ గన్స్ దీని మీద అప్పుడు ఎవరు ఈ జిల్లాలో ఉన్న ఆరోగ్య పరిస్థితుల విషయాలు ఏవి ఆయన దృష్టికి తీసుకురాలేదా? ఖచ్చితంగా మరి, ఎందుకంటే దాదాపు 510 పోస్టులు జిల్లా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నాయంటున్నారు. ఇట్లాంటి విషయాలే ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళలేదా? స్థానికంగా ఉన్న సమస్యలు వచ్చిన ప్రతిసారి అటు ప్రజా సంఘాలు కావచ్చు, లేకుంటే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఇతర కమ్యూనిస్టు నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. కానీ ఆయన సమస్యలను వినే ఓపిక ఏ రోజు కూడా చేయలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన ప్రతిసారి వినతి పత్రాలు కానీ లేకుంటే ఇతరత్ర డిమాండ్లను తీసుకొని వచ్చే వారిపైన ఖచ్చితంగా వారిని వెనక్కి పంపించడం, దురుసుగా ఏదైతే ముందస్తు అరెస్టు చేయడం వంటి కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ఎలాంటి సమస్యలు నెలకొంటూ ఉంది జిల్లాలో దానిపైన ఇప్పటిదాకా క్షుణ్ణంగా పరిశీలించిన దాఖలాలు కనిపించలేదు. అందుకే ఎమ్మెల్సీ జయానంద్ కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరవధిక నిరాదీక్షను ప్రారంభించారు. ఎందుకంటే 500 పడకల ఆసుపత్రి చేస్తామని 4-5 ఏళ్లుగా చెప్తూ ఉన్నారు, జరగలేదు. 510 పోస్టులు భర్తీ కాలేదు. వీటి నేపథ్యంలోనే సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని ఆయన ఆరోపిస్తున్న వాతావరణం. శివారెడ్డి, సిపిఎం ఎమ్మెల్సీ జయానంద్ అక్కడ నిరాదీక్ష ధర్నా చేస్తున్నట్టుగా ఉన్నారు. ఏమిటి ఆయన డిమాండ్? ఖచ్చితంగా, ఎందుకంటే ఎమ్మెల్సీ జయానంద్ డిమాండ్ చేస్తున్నది ఒకటే, మంత్రి కామినేని శ్రీనివాస్ అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ వైద్య సదుపాయాలు పెరగడం ఏమాత్రం కనిపించలేదని చెప్పారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో అనంతపూర్కి ఎయిమ్స్ అనుబంధ సంస్థ ఇస్తామన్నారు, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇస్తామన్నారు. ఇప్పుడు కనీసం గతంలో జీవో జారీ అయిన 124 ప్రకారంగా 500 పడకల ఆసుపత్రి అనంతపూర్కు మంజూరు కాలేదు. 510 పోస్టులు ఎక్కడ కూడా భర్తీ చేయని దాఖలాలు ఉన్న నేపథ్యంలో డెంగీ ఇతరత్ర వ్యాధులు విజృంభిస్తా కూడా ప్రజలకి సరైన సౌకర్యాలు అందించలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కామినేని శ్రీనివాస్ నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు నిరవధిక నిరాదీక్ష చేస్తానని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బైఠాయించిన పరిస్థితి కనిపిస్తోంది. అమ్మ, ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్లీజ్ ఫాలో అప్. మళ్ళీ వస్తాను, మీతో మాట్లాడతాను. సతీష్ ఉన్నారు విజయవాడ నుంచి, మనతో మాట్లాడతారు. అసలు ఓవరాల్ పరిస్థితి ఏమిటి, ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది? సతీష్, చెప్పండి. ఒక అద్భుతమైన రాజధాని నిర్మించేసి ప్రపంచాన్ని అబ్బురపరిచే పనిలో పడిపోయి ప్రభుత్వం ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా అమర్ గారు, పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినంత వరకు సాక్షాత్తు ఒక డాక్టర్ మంత్రిగా ఉన్నారు కామినేని శ్రీనివాస్. మనం అనంతపురం ఘటన చూస్తాం. అనంతపురానికి కామినేని శ్రీనివాస్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా. 2 పిల్లలు చనిపోయి దాదాపు 3 రోజులు అవుతుంది. ఈ రోజు కూడా అనంతపురంలో వైద్య పరిస్థితి ఏ విధంగా ఉంది, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత కూడా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అన్నదాన్ని కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేదని చెప్పొచ్చు. ఫిజికల్ గా వెళ్ళి అక్కడ విజిట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆయన విజయవాడలో వెంకయ్య నాయుడుతో పాటు సన్మాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, సీఎం చంద్రబాబుతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప సివియర్ గా ఉంది. అనంతపురంలో దాదాపు 144 డెంగీ కేసులు ఉన్నాయి, దాదాపు 506 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఒక్క అనంతపురమే కదా, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ దాదాపుగా 1200 వరకు డెంగీ కేసులు ఉన్నాయి. ఇది ఒక చాలా తీవ్రమైన పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే 25,000 వరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో
టైఫాయిడ్ కేసులు ఉన్నాయి. టైఫాయిడ్ దాదాపుగా ఖచ్చితంగా 21 రోజుల వరకు ఒక పేషెంట్ కి వచ్చిన తర్వాత ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో ఖచ్చితంగా జ్వరాలు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇప్పుడైతే ప్రస్తుతం ఏజెన్సీలో 4 జిల్లాలు, అటు తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఏజెన్సీలో ఎపిడమిక్ సీజన్ నడుస్తుంది. తీవ్రంగా ఉన్నాయి జ్వరాల సంఖ్య. ఇప్పుడు అర్బన్ ఏరియాలో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా అనంతపురం లాంటి కార్పొరేషన్ తో పాటు విజయవాడ, కృష్ణా జిల్లాలో కూడా సాక్షాత్ సీఎం చంద్రబాబు ఉంటున్న జిల్లా, హెల్త్ మినిస్టర్ సంబంధించి సొంత జిల్లాలో కూడా వీటి సంఖ్య తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని చెప్పొచ్చు. పుష్కరాల సమయంలో మొత్తం స్టాఫ్ అందరిని కూడా ఇటు డెప్యూట్ చేయడం, డైవర్ట్ చేయడం, ఆ తర్వాత నుండి దాని మీద ఒక గ్రిప్ అనేది కోల్పోయిందని హెల్త్ రంగానికి సంబంధించిన వైద్యులు చెప్తున్నారు. సో మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా డైవర్ట్ అయిపోవడం వల్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో వాస్తవంగా ఉన్న జ్వరాల పరిస్థితిని వదిలేసిన పరిస్థితి కనిపిస్తున్నారు. దాదాపుగా 52,000 మంది జ్వర పీడితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న 13 జిల్లాల్లో కూడా ఉన్నారు. సో మరి ప్రభుత్వం ఇప్పటికీ కూడా సాక్షాత్ మున్సిపాలిటీస్ లో దారుణమైన పరిస్థితి, పందుల స్వైర విహారం. ఈ మధ్యకాలంలో విస్తృతంగా వర్షాలు పడ్డాయి. డ్రైనేజీ పూర్తిగా రీషఫల్ అయినప్పుడు ఖచ్చితంగా జ్వరాల సంఖ్య పెరుగుతుందన్న విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే. కానీ దాని శానిటేషన్ అనేది బాగా పూర్గా ఉంది. ఆ మంత్రి నారాయణ కూడా ఏ జిల్లాలో కూడా మున్సిపాలిటీని విజిట్ చేసే సతీష్. సో చెప్పండి అమర్ గారు. సతీష్, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మీద చాలా స్ట్రెస్ పెట్టినారు. నిజానికి స్వచ్ఛ భారత్ సంబంధించి మన రాష్ట్రంలో అంబాసిడర్లు కూడా ఉన్నారు. దానికి సంబంధించి నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి, ఏమాత్రం క్లీన్లీనెస్ అనేది కనిపించడం లేదు. కారణం ఏంటి? నిధులు ఏమవుతున్నాయి? చాలా వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇప్పుడు స్వచ్ఛ భారత్ ట్యాక్స్ కూడా వసూలు అవుతుంది. కానీ సర్వీసెస్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం మున్సిపాలిటీల్లో చాలా వరకు పర్యవేక్షణ లోపం, చాలా లోపాలు ఉన్నాయి. శానిటేషన్ సంబంధించి ప్రాపర్ ప్లానింగ్ లేదు. స్టాఫ్ అటెండెన్స్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. స్టాఫ్ మ్యానిపులేషన్ కూడా జరుగుతుంది అని మాకు తెలిసినంత వరకు కొంతమంది అధికారులు చెప్తున్నారు. లేని సిబ్బందిని ఉన్నట్టుగా చూపించి పారిశుద్ధ్యానికి సంబంధించిన ఒక డ్రైవ్ స్పెసిఫిక్ గా మొదట్లో స్వచ్ఛ భారత్ ఇష్యూ వచ్చేటప్పుడు వీఐపీలు కానీ సీఎం చంద్రబాబు కూడా ప్రతి వారం ప్రతి నెల కూడా స్వచ్ఛ భారత్ చేపడతామని చెప్పినప్పటికీ కూడా ఈవెన్ సాక్షాత్ సీఎం కార్యాలయంలో కానీ వెలగపూడిలో కూడా ఈ స్వచ్ఛ భారత్ అమలు అవుతున్న పరిస్థితి లేదు. ఏ ఒక్క మంత్రి పేషీలో కూడా స్వచ్ఛ భారత్ అమలు అవుతున్న పరిస్థితి లేదు. సో రాష్ట్రంలో మున్సిపాలిటీ పరిస్థితి కూడా ఆలోచించవచ్చు. 106 మున్సిపాలిటీల్లో దాదాపుగా శానిటేషన్ సిచ్యువేషన్ ఇలాగే ఉంది అమర్ గారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు ఎక్కువగా విస్తృతంగా పడుతున్న నేపథ్యంలో వాటర్ అంతా కూడా రీషఫల్ అవుతుంది. ఈ టైంలో జ్వరాల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంది. ఇది ఖచ్చితంగా ఒక ఎపిడమిక్ ఇయర్. సో అనంతపురం లాంటి ఒక కార్పొరేషన్ అర్బన్ ఏరియాలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ప్రకటించాల్సిందంటే పరిస్థితి ఎంత భయానకంగా అర్థం చేసుకోవచ్చు. సో ముందస్తు ప్రణాళిక అనేది లోపించిందని చెప్పొచ్చు. ఇవాళ ఇంకా అవగాహన కల్పించేందుకు మంత్రి కామినేని శ్రీనివాస్ ఒక 242 వాహనాలకి ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. ఇవాళ నుండి అవగాహన కల్పిస్తాం. డెంగ్యూ లక్షణాలు, అదేవిధంగా మలేరియా లక్షణాల నుండి ప్రజలు కాపాడుకని చెప్తున్నారు. బట్ ప్రివెంటివ్ మెథడ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయలేదని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే సతీష్, హెల్త్ రివ్యూ కూడా ఇప్పటి వరకు చేయలేని పరిస్థితి. అనంతపురంలో 2 పిల్లలు చనిపోయిన తర్వాత మాత్రమే సీఎం టెలికాన్ఫరెన్స్ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్ సతీష్, ఇప్పుడు అవగాహన కల్పించేసరికి ముహూర్తం దాటిపోతుంది. ముందుగా అసలు ఇవాళ అనంతపురం జిల్లాను కలెక్టరే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టు చెప్తున్నారు. ఇది ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందా? ఏం చర్యలు తీసుకుంటున్నారు? సాక్షాత్తు సీఎం అనంతపురంలో 2 పిల్లలు చనిపోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చాలా సివియర్ గా ఉండి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా క్షమాపణ చెప్పిన తర్వాత పొలిటికల్ గా బూమరాంగ్ అవుతుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు 3 రోజుల క్రిందట శనివారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్పుడు మిగిలిన సపోర్టింగ్ మెజర్స్ అన్ని కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. కానీ అంతకుముందు ఏ రోజు కూడా ఇది వర్షాకాలం, ఖచ్చితంగా వర్షాలు పడిన తర్వాత వ్యాధులు విజృంభిస్తాయనేది ఒక కామన్ మ్యాన్ కూడా తెలిసిన విషయం. కానీ సీఎం చంద్రబాబు ఏ రోజు కూడా విష జ్వరాలకు సంబంధించి రివ్యూ చేసిన పరిస్థితి లేదు. ఒకసారి హెల్త్ మినిస్టర్ అది కూడా తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఒకసారి అధికారులు గుర్తు చేసినప్పుడు హెల్త్ మినిస్టర్ రివ్యూ చేశారు తప్ప దీనికి సంబంధించి ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ అన్నది లేదు. సో ఏదైతే అనంతపురంలో ఆ రెయిన్ గన్ల కోసం సీఎం చంద్రబాబు 4 రోజులు వెళ్లారు, అదేవిధంగా పుష్కరాల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది, మొత్తం డేటా అంతా ఉందని చెప్తున్నప్పుడు కూడా మెడికల్ డేటా అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం, దానికి తగ్గట్టుగా ముందస్తు ప్లానింగ్ అనేది లేదన్నది విషయం ఇప్పుడు చాలా క్లియర్ గా బయటపడింది అమర్ గారు. ఓకే, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్రభుత్వం మేల్కొంటుందని ఆశిద్దాం. మనం మాట్లాడదాం. మిగతా పెద్దలున్నారు, గిడ్డి ఈశ్వర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వారు విశాఖపట్నం నుంచి. అట్లాగే మనతో డాక్టర్ గే ఆనంద్ ఉన్నారు,
మార్క్సిస్ట్ పార్టీ శాసనమండలి సభ్యులు వారు అనంతపురంలో దీని మీద ఆందోళన కూడా చేస్తున్నారు. మనతో రామ్ కోటయ్య గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, విజయవాడ నుంచి. వారితో కూడా మాట్లాడదాం. ముందు జ్ఞానంద్ గారి దగ్గర పోదాం. జ్ఞానంద్ గారు చెప్పండి, ఏం జరుగుతుంది, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు, ఏమిటి మీ డిమాండ్స్? అమర్ గారు, సార్ చిన్న సవరణ చెప్పండి. నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే లెజిస్లేచర్ గ్రూప్ సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్నాను. ఓకే. నన్ను మార్క్సిస్ట్ పార్టీ నన్ను సపోర్ట్ చేసింది బాగా, కానీ లెజిస్లేచర్ గానే. రైట్ సార్, ఐఎమ్ కరెక్టింగ్ ఇట్. తర్వాత థాంక్యూ. రెండో విషయం ఏంటంటే, ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను ఒక నిరవధిక నిరాహార దీక్షలో కూర్చోవలసిన ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి ఒక రకంగా ప్రభుత్వమే కల్పించింది అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నేను ఒక ఎమ్మెల్సీగా మెడికల్ కాలేజీకి వచ్చి అక్కడ ఏం జరుగుతోంది, ఏం కేసులు ఉన్నాయి, ఏం జరుగుతోంది అనే పరిశీలనకు వచ్చాను. అక్కడ ఈ పరిస్థితులు చూసిన తర్వాత ఎట్లా పరిస్థితి ఉందంటే, వేల సంఖ్యలో పేషెంట్లు ఉన్నారు. ఆ పేషెంట్లో వందల సంఖ్యలో జ్వరపీడితులు ఉన్నారు. మీరు ఇంతకుముందు చెప్పారు ఒక 53,000 కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని. కానీ ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఒక్క జిల్లాలోనే 50,000కు మించిన జ్వరపీడితులు ఈరోజు ఉంటారు. పేదవాళ్ళందరికీ వేరే ఒక మార్గం లేదు కాబట్టి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ఏమిటంటే, ఈరోజు పీడియాట్రిక్స్ వార్డుకు వెళ్ళాను నేను అనంతపూర్ మెడికల్ కాలేజీలో. అక్కడ 60 బెడ్స్ అధికారికంగా ఉన్నాయి. కానీ పేషెంట్లు 220కి పైగా పేషెంట్లు అక్కడ ఇన్పేషెంట్స్గా ఉన్నారు. అంటే ఒక్కో మంచం మీద 3-4 పేషెంట్లు తల్లులతో పాటు ఆ చిన్న బిడ్డలను పడుకోబెట్టే పరిస్థితి. అక్కడ పారాసిటమాల్ లాంటి సర్వసాధారణమైన మందు ఉండాలి, ఆ ఇంజెక్షన్స్ లేవు హాస్పిటల్లో. ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలి, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడానికి అవసరమైన ఐవీ క్యాన్లాస్ కానీ ఐవీ ట్యూబ్స్ కానీ అక్కడ లేవు. అట్లాగే 10 మంది నర్సెస్ ఉండాల్సిన చోటు 3 ఉన్నారు. నిజానికి 3 కూడా సర్దుబాటు చేయడానికి చాలా కష్టం హాస్పిటల్ యంత్రాంగం పడాల్సి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చూస్తే దాని ముందు విషయాలు కూడా చెప్పాలి. ఒకటి, తక్షణం డెంగ్యూ వల్ల వేలాది మంది రోగులు పిల్లలు బాధపడుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకుండా పై మాటలతో మోసపుచ్చాలి అని చూస్తుంది. డెంగ్యూ జ్వరాలు లేవు అని చెప్తోంది. మొన్న 2 పిల్లలు డెంగ్యూతో చనిపోతే, ఒకే కుటుంబంలో 2 పిల్లలు బెంగళూరులో వాళ్ళకు డెంగ్యూ అని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేశారు. నేను డాక్టర్గా నేను పరిశీలించాను, డెంగ్యూ జ్వరాలే. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అవి డెంగ్యూ జ్వరాలు కాదని చెప్తోంది. అంటే ఒక రకంగా డెంగ్యూ లేదు అని తిరస్కరించడం తప్ప నిజంగా నిర్దిష్టంగా చేయాల్సిన చర్యలేవి ప్రభుత్వం చేపట్టడం లేదు. సరే, పీడియాట్రిక్స్ వార్డుకు నేను వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చూస్తే నిజానికి ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 510 పోస్టులు చూడండి, 510 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవి గత 5 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి. ఒక జీవో కూడా ఇచ్చారు ఈ పోస్టులను ఫిలప్ చేస్తామని. డబ్బులు కూడా కొంత శాంక్షన్ అయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే సగానికి సగం పారామెడికల్ స్టాఫ్ కానీ నర్సెస్ కానీ లేని పరిస్థితి ఉంది. అదే సందర్భంలో పేషెంట్ల సంఖ్య రెట్టింపుగా ఉంది. ఉదాహరణకు ఈరోజు ఈ హాస్పిటల్లో సెన్సస్ చూస్తే 350 బెడ్ల ఆసుపత్రి ఇది. కానీ 1000 మందికి పైగా ఇన్పేషెంట్స్ వచ్చారు, 1600కు పైగా అవుట్ పేషెంట్స్ వచ్చారు. కాబట్టి ఇట్లా పరిస్థితుల్లో ఆ 510 స్టాఫ్ను పారామెడికల్ స్టాఫ్ను ఫిలప్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. నేను కామినేని శ్రీనివాస్ను 2 నెలలు ముందు వచ్చినప్పుడు ఆయన అడిగాను, మీరు ఈ ఒక్క పని చేసి పెట్టండి, ఈ హాస్పిటల్కు 510 పారామెడికల్ స్టాఫ్ భర్తీ ఏవైతే చేయాలో అవి చేయండి అని అడిగాను. చేస్తామంటే తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. నిజానికి ఆయన ఇన్ఛార్జి మినిస్టర్ కూడా, ఒక ఆరోగ్య శాఖ మంత్రిగానే కాకుండా ఇన్ఛార్జి మినిస్టర్గా ఈ జిల్లా పట్ల ఆయనకు అత్యధికమైన బాధ్యత ఉంది. ఇంత జరుగుతున్నా, ఇన్ని చావులు ఉన్నా, ఇంత క్షోభ ఉన్నా కామినేని శ్రీనివాస్ ఎందుకు రావడం లేదు అనంతపురానికి? కాబట్టి ఈరోజు ఏదో ఒక్క సమస్య కాదు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలను ఎందుకని నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం. అక్కడ ఇవ్వాల్సిన నిధులు, అక్కడ ఇవ్వాల్సిన మందులు, అక్కడ ఇవ్వాల్సిన సిబ్బంది,
అక్కడ ఇవ్వాల్సిన ఇతరత్ర సౌకర్యాలు, వసతులు ఇవి ఎందుకు కల్పించడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఓకే డాక్టర్ నిజానికి అనంతపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు పీజీ సెట్లు రావాలని మేము అడుగుతున్నాం. కానీ మాకు కాకుండా మిగిలిన ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కన్నీ ఈరోజు పీజీ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ ఉంటున్న సీనియర్ రెసిడెంట్స్ను అనంతపురం మెడికల్ కాలేజ్కి వేయమని చెప్తే ఇక్కడ వేయకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో సీనియర్ రెసిడెంట్స్ అంటే వైద్యులు ఎవరైతే ఉన్నారో వేస్తున్నారు. కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో ఒక సంస్కరణ ఇక్కడ ఉంది. దానికి ప్రతిస్పందనగానే ప్రభుత్వం ఒక ఒత్తిడి చేయడానికే నేను ఈ నిరసన గయానంద్ గారు నాదొక్క చిన్న ప్రశ్న మీకు. ఇప్పుడు మీరు నిరవధిక నిరాహార దీక్ష అనే ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకునే ముందు జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా యంత్రాంగాన్ని లేదా మెడికల్ డిపార్ట్మెంట్ వారిని ఎవరినైనా ఏం జరుగుతుంది అడిగారా? వారు ఏమైనా చర్యలు తీసుకుంటామన్నారా? ఏం చెప్పారు? నేను 2 రోజుల ముందే కలెక్టర్తో ఈ విషయం మాట్లాడాను. ఈ రోజు కూడా కలెక్టర్తో మాట్లాడాను, డిఎంహెచ్ఓతో మాట్లాడాను, డాక్టర్స్తో రివ్యూ చేశాను, తర్వాత ఎమ్మెల్యేస్తో మాట్లాడాను. అందరితో మాట్లాడి ఇంకా ఏమీ వాళ్ళ నుంచి స్పందన ఏది సంతృప్తికరంగా లేని పరిస్థితుల్లో ఈ రకమైన చర్యకు నేను దిగాల్సి ఏంటి? వాళ్ళ సమస్య ఏమిటి? చర్యలు తీసుకోవడంలో వాళ్ళకున్న ఇబ్బందులు ఏమిటి? ప్రభుత్వం సరైన స్పందన ఇచ్చి అనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామనే ఓ స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఈ నిరసన దీక్ష నేను కొనసాగిస్తాను. సార్, హామీలు చాలా ఇస్తారు, ఆ తర్వాత అమలు కావు. కానీ మన రామకోటయ్య గారిని కూడా అడుగుదాం, ఏం జరుగుతోంది మరి? కామినేని శ్రీనివాస్ సొంత జిల్లా, ఆయన ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లాలో కూడా అదే పరిస్థితుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం 13 జిల్లాల్లో పరిస్థితుంది. ఈశ్వరి గారితో, రామకోటయ్య గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. అనంతపురం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేదాకా పరిస్థితి విషమించింది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని చెప్తున్నారు అందరూ. మనతో ఇప్పటివరకు డాక్టర్ గయానంద్ మాట్లాడారు, శాసనమండలి సభ్యులు. ఆయన నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. అక్కడ పరిస్థితులు వారు చెప్పగా విన్నాం మనం. ఈశ్వరి గారు మనతో విశాఖపట్నం నుంచి, రామకోటయ్య గారు మనతో విజయవాడ నుంచి జాయిన్ అయ్యారు. ఈశ్వరి గారితో మాట్లాడదాం. ముందు ఈశ్వరి గారు చెప్పండి, ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంది? అక్కడ ఎక్కువ మన్య ప్రాంతం కూడా ఉంది. ప్రతి సంవత్సరం మనం అక్కడ విష జ్వరాల గురించి వింటూ ఉంటాం మనం. ఇప్పుడు ఏం జరుగుతున్నది ఉత్తరాంధ్రలో? నమస్తే అండి అమర్ గారు. నమస్తే, చెప్పండి. నమస్తే. ఈరోజు విశాఖ ఏజెన్సీ కాదు, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, అలాగే రంపచోడవరం, మొత్తం గిరిజన ప్రాంతాలంతా కూడా ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖలో ఉందేమో. ఈరోజు గిరిజనులందరినీ ఒక వివక్షలో చూపిస్తున్నారండి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నామంటే, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని గతంలో మేము 2-3 నెలలుగాను ప్రభుత్వాన్ని మేము ఎంత డిమాండ్ చేసినా ఈ రోజు వరకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించలేదు. సరికదా, ఇది ఎపిడమిక్ సీజన్. ఎపిడమిక్ సీజన్ అంటే ఖచ్చితంగా అక్కడ డాక్టర్ల కొరత ఉంది కనుక దిగువ ప్రాంతాల నుంచి డాక్టర్లని ఖచ్చితంగా డిప్యుటేషన్లో తీసుకొని వస్తారు. కానీ ఇప్పుడు ఎటువంటి సదుపాయాలు కానీ ఏమి కల్పించలేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అయితే నిజంగా ప్రపంచంలో లేనటువంటి రోగాలన్నీ మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటుందండి. ఆంథ్రాక్స్ ఉంది, చికెన్ గున్యా ఉంది, మలేరియా ఉంది, డయేరియా ఉంది, ఫైలేరియా ఉంది, అలాగే టైఫాయిడ్. ఈ జ్వరాలతో ముఖ్యంగా అక్కడ ఏంటంటే రక్షిత మంచినీరు లేకపోవడం అన్నది ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కూడా మా గిరిజనులంతా కూడా ఎంతో మొత్తుకుంటూనే ఉన్నాం. ఇదే అసెంబ్లీలో కానీ ప్రభుత్వాలకు మేము విన్నవించుకుంటూ ఉన్నాం. అక్కడ పూర్తిగా పౌష్టికాహార లోపం, అలాగే రక్షిత మంచినీరు లేకపోవడం వల్లనే అతి త్వరగా మాకు రోగాలు బారిన పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఇంతమంది జ్వరాలతో చనిపోతున్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా. కనీసం ఇన్ని మీరు విదేశాల పర్యటనలన్నీ చేసుకుంటున్నారే, ఏం విదేశీ పర్యటనలు అంత చేస్తున్నప్పుడు ఏజెన్సీ పర్యటనలు చేయడానికి మీకు తీరుబాటు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా కామినేని శ్రీనివాస్ గారు నిజంగా పూర్తిగా దీంట్లో ఫెయిల్ అయ్యారనే చెప్పచ్చు. ఎందుకంటే గతంలో నేను అసెంబ్లీ సమయంలో విశాఖ ఏజెన్సీలకి మీరు పర్యటించట్లేదని ఒకసారి చెప్పినప్పుడు ఒకే సందర్భంలో వచ్చి
పాడేరులో ఉన్న సిహెచ్సి మాత్రమే ఆయన ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇంత హెల్త్ పరంగా విషజ్వరాలతో మన్యమంతా మరణ మృదంగం మోగిస్తూ ఉంటే కనీసం ఆయన చెవులకి కళ్ళకి కనిపిస్తుందో లేదో మాకు తెలియట్లేదండి. నేను ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యింది. అంతేకాకుండా పూర్తిగా వైద్య సిబ్బంది కొరత ఉంది. అది గ్రామాలలో వెళ్ళేటప్పుడు కానీ మెయిన్ ముఖ్యంగా ఏరియా హాస్పిటల్స్, అది 100 బెడెడ్ హాస్పిటల్ అయినా ఇందాక గయానంద్ గారు చెప్పారు, మంచాలు తక్కువ రోగులు ఎక్కువ. అంటే ఒక్కొక్క మంచం మీద 2-3. తీరా మేము వెళ్ళి చూసేటప్పటికల్లా అక్కడ డాక్టర్లు కొరత ఉంటున్నారు, మందులు కొరత ఉంటుంది. ఇక మా గిరిజనులకైతే కనుక పౌష్టికాహారం ఇచ్చే పరిస్థితి లేదు. పైగా దూర ప్రాంతాల నుంచి కనీసం జ్వరం వచ్చిందని చెప్పి ఏరియా హాస్పిటల్కో లేకపోతే పిహెచ్సిలకో ఎక్కడికైనా రావాలంటే కూడా రవాణా సౌకర్యం కూడా ఉండదు, రోడ్లు బాగుండవు. ఇక గర్భిణీ స్త్రీలు కానీ ఇవన్నీ కళ్ళారా చూస్తున్నా సరే ముఖ్యంగా 2 సంవత్సరాల 3 నెలలు అయ్యిందండి. ఎందుకంటే గిరిజనులంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారనో ఏమో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వివక్షతోటి ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతి మనిషి ఏది కోల్పోయినా ఆరోగ్యాన్ని కోల్పోకూడదు. అటువంటి ఆరోగ్యాన్ని మాకు దూరం అయిపోతున్నది అన్న కనీసం మా మీద చెప్పండి. ఈశ్వరి గారు, ఒక్క విషయం, ఇప్పుడు డాక్టర్ల అవసరం వైద్యం చేసేటప్పుడు వస్తుంది, అంటే ఒకసారి జబ్బు పడ్డ తర్వాత వాళ్ళ అవసరం వస్తుంది. అసలు జబ్బు పడకుండా ఉండడం కోసం అవసరమైన చర్యలు ఇవాళ స్వచ్ఛ భారత్ ఉంది. ఇంతకుముందు నేను మన రిపోర్టర్ని కూడా అడిగినాను. స్వచ్ఛ భారత్ కింద ప్రజల దగ్గర నుంచి సెస్ వసూలు చేస్తారు, పన్ను, అదంతా కేంద్రానికి పోతుంది, కేంద్రం నిధులు ఇస్తుంది రాష్ట్రానికి. ఈ పరిశుభ్రత లోపం వల్ల కూడా ఈ పరిస్థితి వస్తున్నది. రక్షిత నీటి లేకపోవడం వల్ల, నీరు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తున్నది. పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తున్నది. కనీసం పరిసరాల్ని శుభ్రంగా ఉంచితేనన్నా సగం మేరకు ఈ వ్యాధులు తగ్గే అవకాశం ఉంది కదా మన్యం ప్రాంతంలో ముఖ్యంగా. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటే కేవలం పబ్లిసిటీకే పనికి వస్తుంది సార్. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారే కానీ మా ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ ఎక్కడా జరగటం లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ గ్రామాలకు వెళ్ళినా సరే ఇక్కడ ఈరోజు దోమల వల్లనే ఈరోజు మాకు ఇంత పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్షాలు మాకు ఎక్కువ పడుతూ ఉంటుంది. ఆ వర్షాలు పడేటప్పుడు ఖచ్చితంగా అక్కడ పరిసరాలంతా కూడా పారిశుద్ధ్యం లేని పరిస్థితుల్లోనే ఈ దోమలన్నీ వస్తుంటాయి. గతంలో అయితే దోమతెరలు ఇచ్చేవారు, ముందు జాగ్రత్తలు తీసుకునేవారు, మలేరియా స్ప్రేయింగ్ చేసేవారు. కానీ ఏదో తూతూ మంత్రంగా మేము ఏదైనా గవర్నింగ్ బాడీలో అడిగినప్పుడో లేదంటే కనుక ఐటీడీఎల్లో మేము గట్టిగా నిలదీసినప్పుడో ఇదిగో ఇది చేస్తున్నామని అంటున్నారు. కానీ ఒక చిత్తశుద్ధితో నిజంగా ఇదే ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు అనారోగ్యం పాలవలసిన అవసరం లేదండి. ఎందుకంటే రోగాలు ఎవ్రీ ఇయర్ వస్తుందని తెలిసి ఈ రోజు వరకు కూడా అటువంటి జ్వరాల మీద ఎపిడమిక్ సీజన్ అని తెలిసి కూడా డాక్టర్లు కూడా కనీసం కేటాయించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. కాకుండా పారిశుద్ధ్యం విషయంకి వచ్చేటప్పటికల్లా ఏ పంచాయతీల్లో చూసుకున్నా సిబ్బంది తక్కువ ఉంటున్నారు, డంపింగ్ యార్డ్స్ ఉండటం లేదు. స్వచ్ఛ భారత్ అని పేరు చెప్పడమే కానీ వీధిన గ్రామాలు కూడా చెత్త కూరుకుపోతోంది. ఆ చెత్తను కూడా తీసే నాదుడే లేని పరిస్థితిలో ఉంటుంది. మరి అటువంటిప్పుడు స్వచ్ఛ భారత్ అని చెప్పి ఈరోజు ముఖ్యంగా రక్షిత మంచినీరండి. ఎందుకంటే గతంలో నిజంగా మేము కొండల్లో కోనల్లో స్వచ్ఛమైన నీరు తాగేవాళ్ళం. ఇప్పుడు కాలుష్యం అయిపోయి ఆ నీరే కలుషితం అయిపోయి ఈరోజు మేము రోగాల బారిన పడినప్పుడు ఆ రక్షిత మంచినీరు అందించాల్సినటువంటి ప్రభుత్వం ఏమైంది? సుజల స్రవంతి పథకాన్ని పెట్టామన్నారు. ఎక్కడైనా ఏ గ్రామానికైనా ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నారా అండి? ఎక్కడైనా సరే మేము ఎన్ని సందర్భాల్లో మంత్రులకి లెటర్లు పెడుతున్నామో అడుగుతున్నామో కనీసం నీరు అందించాలన్నటువంటి ఇంగిత జ్ఞానమైన ఈ రోజు ప్రభుత్వానికి ఉందా? రైట్, ఈశ్వరి గారిని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామకోటే గారితో మాట్లాడదాం. రామకోటే గారు చెప్పండి, స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యక్రమం స్వచ్ఛ భారత్, దానికి సంబంధించి మాట్లాడుకోవాలి. తర్వాత మన దేశంలో అత్యధిక సంఖ్యలో డాక్టర్లు ప్రొడ్యూస్ అవుతుంటారు ప్రతి సంవత్సరం. అట్లాంటి దేశంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో డాక్టర్లు లేకపోవడం, ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు, పారామిలిటరీ స్టాఫ్ లేరు, నర్సులు లేరు, పరిశుభ్రత లేదు. ఏమిటిదంతా? మీరేమో 2 లక్షల కోట్లు ఇచ్చామని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీల కింద. ఈ 2 లక్షల కోట్లలో వైద్యానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఖర్చు చేయడానికి ఏమైనా మిగులుతుందా? అది వేరే వాటికి ఖర్చు అవుతుందా?
రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ముందు జరుగుతుంది. ఏదైతే వైద్యం కోసం ఖర్చు పెట్టేటువంటి 5,000 కోట్ల రూపాయలు వైద్యం కోసం ఖర్చు పెడుతున్నారు. ఏం జరుగుతుంది సార్? 5,000 కోట్లు ఎక్కడికి పోతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలకి ఏ విధంగా ఉందో ఎక్కడికి వెళ్ళట్లేదండి. మనకి 9,000 మంది డాక్టర్లు, 16,000 మంది నర్సులు, 9,000 ఏఎన్ఎంలు, 9,000 మంది నర్సులు, టోటల్గా 56,000 మంది వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు 56,000 మంది ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి కింద పనిచేస్తున్నారు. అయితే ఈ 9,000 మందిలో వాస్తవానికి ఈశ్వర్ గారు చెప్పినట్టు అరకు, చింతపల్లి, లంబసింగి, పాడేరు, అదేవిధంగా రంపచోడవరం తదితర ప్రాంతాల్లో కనుక చూస్తే ఇదేమవుతుందంటే ఈ ఒక్కరోజు అయింది కాదు. రాజశేఖర రెడ్డి గారు 2 రోజుల్లో మన్యం ఎక్కిన మంచం అని ఒక విలేకరు రాస్తే ఆయనంతటా ఆయన వచ్చి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము కూడా మన్యంకి వెళ్ళి అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరితే వెంబటే ప్రకటించడం జరిగింది. ఇది ఒక సామాన్యమైన విషయం కాదు. ఇది ఏంటంటే ఈ దోమ పెరిగేటువంటి విధానం గురించి మనం ఆలోచించాలి. 2 రకాల దోమలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒకటి డెంగ్యూ, రెండోదేమో మనకి వచ్చేటువంటి ఈ టైఫాయిడ్కి సంబంధించినటువంటివి మాత్రం చాలా డేంజరస్. ఇవే ప్రాణాంతకమైనవి. మిగతా దోమలు ఏవైతే ఉన్నాయో వీటికి మలేరియా కానీ మిగతా దోమలు కొట్ట వచ్చేటువంటిది ఇబ్బందికరమైనది కాదు. ఈ డెంగ్యూ దోమలు పెరిగేది యాక్చువల్గా ఇందాక ఈశ్వర్ గారు చెప్పినట్టుగా 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఉంటాయి. బాగా చలి ఉన్నప్పుడు డెంగ్యూ దోమలు పెరగవు. మామూలుగా ఎప్పుడైతే మే నుంచి మొదలయ్యి అక్టోబర్ దాకా ఈ దోమలు పెరుగుతాయి. ఈ వచ్చేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు ఇట్లాంటి సమయంలో వస్తుంది. చలిగా ఉన్నప్పుడు ఈ దోమలు పెరగవు. కాకపోతే ఏంటంటే వీరు చెప్పినట్టుగా ఇందాక జయానంద్ గారు చెప్పినట్టుగా కూడా దోమతెరలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించింది వాటికి ఆల్రెడీ దోమతెరలకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెబితే మొన్న సుడిగాలి పర్యటన చేసి అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. రాష్ట్రంలో 9,000 మంది ఎవరైతే జ్వరాన పడ్డారో వాటిలో నుంచి మనకి కొన్ని కేసులు అయితే ఇబ్బందికరంగా క్రిటికల్గా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఒకసారి డెంగ్యూ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఎవరైనా సరే జ్వరం రాగానే ఇమీడియట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఇమీడియట్గా బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ మధ్యకాలంలో తక్కువగా మనకున్నటువంటి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ తప్పకుండా ఈశ్వర్ గారు అడిగినట్టుగా మన్యం ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇవి అధికంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కొంత ఉంది. అనంతపురం జిల్లాలో ఉంది. ఈ అనంతపురం జిల్లా ఎట్లా వచ్చింది అనేది ఆశ్చర్యకరంగా ఉంది. మనం కనుక ఆలోచన చేస్తే విదేశాల్లో కూడా ఇలాంటి జ్వరాలు ఫ్లూ జ్వరాలు వచ్చి పోయేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే నేను ప్రస్తుత విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం దీన్ని ఎక్కడైనా మనం చెక్ చేయాల్సింది మన దేశం, మన ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి. విదేశాలు ఇక్కడ బాగుండేదంటే విదేశాల గురించి మాట్లాడితే మీరు నవ్వుతారు. కానీ ఏంటంటే అన్ని చోట్ల కూడా ఇలాంటి ఇబ్బందికరమైంది. ఢిల్లీ బ్రహ్మాండ సురక్షితమైన ప్రాంతం. ఢిల్లీలో ఎందుకు జరుగుతుంది ఈ ప్రాబ్లం? అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఎందుకు జరుగుతుంది, గుజరాత్లో ఎందుకు జరుగుతుంది అంటే ఈ దోమలు పెరిగేటువంటి ప్రాంతం 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్లో పెరుగుతాయి. ఎస్పెషల్లీ డెంగ్యూ. అలాగే మనకు వచ్చేటువంటి ఈ జబ్బుల్లో కనుక మనం కనుక ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవడం ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో విఘ్నతలో ఉన్నటువంటి జనాలు ఉన్నారు కాబట్టి దీన్ని ఆలోచన చేస్తున్నారు. ఇది ఇబ్బందికరమైన జ్వరం, వైద్య సిబ్బంది లేక కాదు. కాకపోతే ఒక ఇంపార్టెంట్ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏమైందంటే డాక్టర్స్ అందరూ కూడా పట్టణాల్లోకి అలవాటు పడి ప్రైవేట్గా ఉన్నటువంటి ఈ గ్రామ ప్రాంతాల్లోకి వెళ్ళి పనిచేయడానికి రావట్లేదు. రోజు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గర కూడా చాలా రికమెండేషన్స్ పట్టుకెళ్తే ఆయన తలపట్టుకున్నారు. ఏం చెప్పమంటారు రామకోటయ్య గారు, ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎవరు కూడా గ్రామాల్లో పనిచేయడానికి డాక్టర్లు ఉత్సాహం చూపించట్లేదు. ఎవరో దేశభక్తులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మన గేయానంద్ గారు చెప్పినట్టుగా చాలామంది గ్రామాల్లో పనిచేయడానికి డాక్టర్స్ ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి వసతి కార్యక్రమాలు అవి ప్రాపర్గా ఉండకపోవటం వల్ల రాబోయే రోజుల్లో ఎక్కువగా నేర్చుకుని ఒక వైద్య వృత్తిలో రాణించాలని, ఎందుకంటే వాళ్ళు ఒక తపస్సులాగా వైద్య వృత్తిని తీసుకున్న దాంట్లో ఏంటంటే ఎక్కువగా ఉన్నటువంటి కేజీహెచ్ లాంటి హాస్పిటల్, రంగరాయ మెడికల్ కాలేజీ, విజయవాడ మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ వీటిల్లో పనిచేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు తప్పితే గ్రామాల్లో ఉండేటువంటి చోట పనిచేయడానికి ఏఎన్ఎంలు ముందుకు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు. దానివల్ల గ్రామంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటిని సరిదిద్దాల్సిన అవసరం అయితే వైద్య ఆరోగ్య శాఖ మీద ఉంది. వారు పరిపూర్ణంగా పనిచేస్తున్నారు. ఏదో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు పనిచేయట్లేదు ఎన్నుకుని మీరు వెళ్ళి అక్కడ పనిచేయండి అని చెప్పి మమ్మల్ని పంపిస్తే అక్కడ కూర్చుంటే మీరు రిజైన్ చేసిరంటే ఎలాగండి? రామకోటయ్య గారు వైద్యులు గ్రామాలకు వెళ్తారా లేదా, వాళ్ళని ఎట్లా పంపించాలనేది